ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. కస్టడీలో ప్రణీత్ రావు నుంచి పలు విషయాలు రాబడుతున్నారు పోలీసులు. ప్రణీత్ రావు చెప్పిన వివరాల ప్రకారం రాత్రి నుంచి మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి. అయితే ప్రస్తుతం ప్రభాకర్ రావు ఇంట్లో లేరు, ఆయన అమెరికాలో ఉన్నట్లు సమాచారం. ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడినట్లు తెలుస్తోంది. ప్రభాకర్ రావు ఆదేశాలతోనే ప్రణీత్ రావు ప్రత్యేక టీమ్స్ ఏర్పాటు చేసి ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడినట్లు సమాచారం. దీంతో ఆయన ఇంట్లో ప్రణీత్ రావు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు సోదాలు చేస్తున్నారు. ఇక 2020లో రిటైర్ అయినప్పటికీ ఆయన ఆ పదవిలో గత ప్రభుత్వం కొనసాగించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే ఆయన ఆ పదవిని వీడారు. మరోవైపు ఓ ఛానల్ ఎండీ ఇంట్లో కూడా పోలీసులు సోదాలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. కస్టడీలో ప్రణీత్ రావు నుంచి పలు విషయాలు రాబడుతున్నారు పోలీసులు. ప్రణీత్ రావు చెప్పిన వివరాల ప్రకారం రాత్రి నుంచి మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి. అయితే ప్రస్తుతం ప్రభాకర్ రావు ఇంట్లో లేరు, ఆయన అమెరికాలో ఉన్నట్లు సమాచారం. ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడినట్లు తెలుస్తోంది. ప్రభాకర్ రావు ఆదేశాలతోనే ప్రణీత్ రావు ప్రత్యేక టీమ్స్ ఏర్పాటు చేసి ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడినట్లు సమాచారం. దీంతో ఆయన ఇంట్లో ప్రణీత్ రావు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు సోదాలు చేస్తున్నారు. 2020లో రిటైర్డ్ అయినప్పటికీ ఆయన ఆ పదవిలో గత ప్రభుత్వం కొనసాగించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే ఆయన ఆ పదవిని వీడారు. ఇక మరోవైపు ఓ ఛానల్ ఎండీ ఇంట్లో కూడా పోలీసులు సోదాలు చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో కస్టడీలో భాగంగా ఇతర అధికారుల పేర్లను కూడా వెల్లడించినట్టుగా స్పష్టంగా అర్థమవుతోంది. నిన్న విచారణలో భాగంగా ప్రణీత్ రావుని పంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ప్రత్యేక టీం విచారణ చేపట్టినప్పుడు ఎవరి ఆదేశాల మేరకు ఈ ఫోన్ ట్యాపింగ్ చేయాల్సి వచ్చింది, ఎవరి స్వలాభం కోసం ఎవరెవరు చేయాల్సి వచ్చింది, ఎంతమందిని నిర్వహించారనేది కూడా ప్రణీత్ రావు నుంచి విచారణలో భాగంగా రాబట్టేటువంటి ప్రయత్నంలో గతంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసినటువంటి ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు ఇద్దరు కూడా ఒకే కమ్యూనిటీకి చెందినటువంటి అధికారులు కావడము, ప్రభాకర్ రావు ప్రతిదీ కూడా ప్రణీత్ కి ఆ ఇన్ఫర్మేషన్ అందజేసి ఈ వ్యక్తుల డేటా కావాలి, వివరాలు కావాలి, వాళ్ళని మానిటర్ చేయాలి, వాళ్ళు ఏ మెసేజ్లు మాట్లాడుతున్నారో, ఎవరితో టచ్ లో ఉన్నారో ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు ఆ విషయాలు తనకు తెలియజేయాలంటూ కూడా ప్రభాకర్ రావు ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నప్పుడు తనకు ఆదేశాలు ఇవ్వడంతో ప్రభాకర్ రావు చెప్పిన విధంగానే నేను వ్యవహరించానంటూ కూడా పోలీస్ స్టేట్మెంట్ లో ఒప్పుకోవడం జరిగింది. దాంతో పాటు ఓ తెలుగు ఛానల్ ఎండి పేరు కూడా ప్రణీత్ రావు ప్రస్తావనకు తీసుకొచ్చారు. ఆ తెలుగు ఛానల్ ఎండి ఛానల్ కార్యాలయంలో ఒక సర్వర్ ని ఏర్పాటు చేశాను, అప్పుడప్పుడు ఇంట్లో కూడా ఆ సర్వర్ ని ఉపయోగించుకుంటుంటాము, ప్రతిదీ అతను ఎవరెవరు ఫోన్ ట్యాపింగ్ చేయాల్సి ఉంటుంది అని ఆర్డర్స్ తనకి ఇచ్చినప్పుడు అతన్ని చెప్పిన విధంగానే నేను వ్యవహరించానంటూ కూడా ఓ తెలుగు ఛానల్ ఎండి పేరును కూడా ప్రస్తావనకు తీసుకోవడంతో నిన్న రాత్రి ఆ ఛానల్ ఎండి ఇంట్లో మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఇంట్లో వీళ్ళిద్దరి ఇళ్లలో కూడా ప్రత్యేక టీమ్ కి చెందినటువంటి పంజాగుట్ట బంజారాహిల్స్ పోలీసులందరూ కూడా కొన్ని బృందాలుగా వీడి అటు ప్రభాకర్ రావు ఇంట్లో ఇటు ఛానల్ ఎండి ఇంట్లో కూడా సోదాలు నిర్వహించి ఈ సర్వర్ నిజంగానే ప్రభాకర్ రావు ఇంటి నుంచి ఆపరేట్ అయ్యిందా, ఈ ఛానల్ ఎండి ఇంటి నుంచి ఆపరేట్ అయ్యిందా, వీళ్ళిద్దరూ ఇంట్లో ఉంటే వాళ్ళిద్దరిని ఇమీడియట్ గా కస్టడీలోకి తీసుకొని ఏ ఉద్దేశంతో ఈ ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడ్డారు, ఎవరెవరికి పాల్పడ్డారు, అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజా వ్యవస్థని పూర్తిగా గుల్లగొట్టే విధంగా మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు వ్యవహరించారంటూ కూడా అతనిపైన ఈ అభియోగాలు మోపుతా ఉన్నారు. మరో వ్యక్తి ఓ ఛానల్ ని అడ్డు పెట్టుకొని ఒక ఎండి స్థాయిలో ఉండి ప్రణీత్ కి ప్రతిదీ ఇటు మీడియాకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, ప్రభుత్వం యాంటీగా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తుల పేర్లు కూడా ఎప్పటికప్పుడు ఈ ఛానల్ ఎండి పంపించి దాని ద్వారా ఆ ఫోన్ ట్యాపింగ్ చేసి తనే స్వయంగా ఆ ఛానల్లో ఒక సర్వర్ ని ఏర్పాటు చేసుకొని ఈ ఛానల్ ఎండి ఆ సర్వర్ రూమ్ లో కూడా ఎప్పటికప్పుడు వ్యక్తులని మానిటర్ చేశాడు, ఆ ఇన్ఫర్మేషన్ సమాచారం చేశాడు.
వ్యక్తిగత డేటాను బయటికి తీస్తా ఉన్నారు, ఆ మెసేజ్లన్నీ చదువుతా ఉన్నారు, ప్రైవసీని దెబ్బతీశాడు అన్నారు. దానిపై కూడా ఛానల్ ఎండీపై కూడా అభియోగాలు వచ్చి ఈ విషయం తనే స్వయంగా ప్రణీత్రావు స్టేట్మెంట్ విషయంలో తెలియజేయడంతో వీరిద్దరు ఇంటికి వెళ్ళినటువంటి పోలీసులు రాత్రి మొత్తం సోదాలు జరిపారు. ఇద్దరు కూడా పరారీలో ఉన్నారు. ఒకరు అమెరికా వెళ్ళినట్టు, ఒకరు లండన్ వెళ్ళినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. వారి కుటుంబ సభ్యులకు రైట్ కి సంబంధించినటువంటి సమాచారం ఇచ్చి ఇంట్లో రైడ్ చేసి టెక్నికల్ ఎవిడెన్స్ కొంత సేకరించేటువంటి ప్రయత్నాలు చేశారు. ప్రభాకర్ రావు ఇంట్లో అందుబాటులో లేడు, అతను 2020లోనే డిపార్ట్మెంట్ నుంచి రిటైర్ అయ్యారు అనే ఒక విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ వస్తుంది. కానీ అప్పటికి బీఆర్ఎస్ ప్రభుత్వం రిటైర్ అయినటువంటి ఒక అధికారిని తీసుకొచ్చి మళ్ళీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా నియమించి దాని ద్వారా ఈ ఆపరేషన్స్ చేపట్టింది అనేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించింది. సిటీలో కీలక శాఖ అయినటువంటి టాస్క్ ఫోర్స్ లో కూడా అదే కమ్యూనిటీకి చెందినటువంటి ఒక అధికారిని నియమించి ఇటు ఇంటెలిజెన్స్ చీఫ్ గా అదే కమ్యూనిటీ, సిటీ టాస్క్ ఫోర్స్ డీసీపీగా అదే కమ్యూనిటీ వ్యక్తులను పెట్టి మొత్తం ఇల్లీగల్ దందాలకు పాల్పడ్డారు, అడ్డగోలుగా దోచుకున్నారు, బెదిరింపులకు పాల్పడ్డారు, అన్ని సెటిల్మెంట్ అడ్డాగా మార్చుకున్నారు. ఒకరేమో వ్యక్తుల మానిటర్ చేయడము, ఇంకోరేమో వివాదాల్లో ఉన్నటువంటి ఇష్యూలని సికింద్రాబాద్ టాస్క్ ఫోర్స్ కార్యాలయానికి పిలిపించి అక్కడ సెట్ చేసి వచ్చినటువంటి డబ్బంతా కూడా తిరిగి వారి చేతికి అందజేస్తా ఉన్నారనే దానిపై కూడా ఇద్దరిపైన అభియోగాలు ఉన్నాయి. దాంతో ఛానల్ ఎండి వ్యవహారానికి సంబంధించినటువంటి కూడా అన్ని అంశాలు బయటికి తీసేందుకు నిన్న రైడ్ చేసి నోటీసులు అయితే అందజేయడం జరిగింది. వారందరిపై కూడా లుకౌట్ నోటీసులు జారీ చేసి ఎక్కడ విదేశీ ఎయిర్పోర్ట్ లో వీరు కనిపించినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలంటూ కూడా వారి అనుమానాలు, వారి పాత్రపై కొన్ని అనుమానాలు ఉన్నాయి కాబట్టి ఆ పాత్రకు సంబంధించి విచారణ కోసం మాత్రం పోలీసులు కేసులో ఇంక్లూడ్ చేస్తారా లేదా అనుమానితులుగానే క్వశ్చన్ చేసి వాళ్ళని ఏదైనా విట్నెస్ కింద పెడతారా అనే దానిపై మాత్రం వారిని క్వశ్చన్ చేసినాక ఈ అంశాలను వెలుగులోకి వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. స్పందన. రైట్, థ్యాంక్ యూ రవితేజ.